కాంగ్రెస్లోకి ఎవరొచ్చినా ఉపయోగం లేదన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. సొంత కార్యకర్తల బలంతోనే బీజేపీ ఎదిగిందన్నారు. కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సర్వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఎవరు ఏ పార్టీ పంచన చేరతారో తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీని ఏ రకంగా చూస్తారు? దాంట్లో మా కొత్తగా ఏం చూడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం, ఇంకో హస్తం దాంట్లో యాడ్ అయింది. ఆ హస్తం ఎక్కడ చేయబెడితే అక్కడ బూడిదైపోతుంది. ఈరోజు దేశమంతా మోడీ గారి వైపు చూస్తున్నారు. మోడీ గారి హస్తం శ్రీరామ రక్ష దేశానికి, వీరి కాంగ్రెస్ పార్టీ హస్తం భస్మాసుర హస్తం. కాబట్టి వారు వచ్చినా వాళ్ళు ఉన్నా లేకపోయినా మాకేమి కౌంట్, వాళ్ళ కార్యకర్త పెరుగుతారేమో కానీ, ఒక లీడర్ పెరుగుతారేమో కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు దానివల్ల. సార్, నిన్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రాహుల్ని అడ్డుకోవడం జరిగింది. అలాగే రాహుల్పై ఇబ్బందులు పాల్చి దాడికి ప్రయత్నించారని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిన్న ఆందోళన కూడా చేశారు. ఒకసారి ఆ వీడియో కానీ మీరు కానీ పరిశీలించినట్టయితే ఎవరు ఆవేశంగా బస్సు దిగారు, ఎవరు దూకుడుగా ముందుకు పోయారు? ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా నువ్వు బిహేవ్ చేయాల్సిన అవసరం ఉందంటే ఉద్దేశపూర్వకంగా మీడియాలో కనపడాలని, హెడ్లైన్స్లో రావాలని చెప్పి ఇష్యూ చేస్తున్నాడు తప్ప అక్కడ జరిగింది ఏమి లేదు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా, పొల్లుదండాలు చేసినా మాకేం నష్టం లేదు. వాళ్ళు ఏమి చేసినా మాకేం నష్టం లేదు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగా ఫిట్నెస్ ఉందని చెప్పి నడుస్తున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీకి దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆయన పాదయాత్ర గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేశాడు. మన ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తారు కదా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ విజయ డెంకా మోగించింది. ఈరోజు రాసి పెట్టుకోండి, 350 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా తగ్గే ప్రసక్తి లేదు. మేము టార్గెట్ 400లో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీ వైపు పొత్తు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇటీవల ముఖ్య నాయకుల సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని మెజార్టీ నాయకుల అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, బూత్ స్థాయి నుంచి ఏ విధంగా మేము బలోపేతమై 2024లో జరిగే ఎన్నికల్లో మేము సిద్ధమవ్వాలని చెప్పి ఆలోచన ఉంది తప్ప పొత్తు రాజకీయాల మీద ఇంకా మాకు ఎక్కడ చర్చ రాలేదు. మాది జాతీయ పార్టీ, పొత్తు గురించి మాట్లాడే ఇది కేంద్ర పార్టీ చూసుకుంటుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర పార్టీ దానికి నిర్ణయానికి అనుగుణంగా నడిచేదని మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రధాన కర్తవ్యం సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి, ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం బూత్లో పనిచేసినటువంటి కార్యకర్తలు. సంస్థాగతంగా బూత్లో పనిచేసినటువంటి కార్యకర్తల పని కారణంగా మేము అక్కడ గెలవడం జరిగింది. ఆ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా నాకైతే నమ్మకం, విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండబోతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన వైపు వరుసగా చేరుతున్నారు. మీ పార్టీలో ఎవరు చేరలేదట్టున్నాయి? ఈరోజు ఏ పార్టీలోనో ఓడిపోతామనే భావనలో ఉన్నారు వాళ్ళు. టికెట్ ఇవ్వలేదంటే వాళ్ళే ఓడిపోతున్నారు. అలాంటి నాయకులు మాకెందుకండి? అలాంటి నాయకులు మాకు అవసరం లేదు. ప్రజల్లో విశ్వాసం ఉన్న నాయకుడు మాకు కావాలి. ఆల్రెడీ మాకు నాయకులు చాలామంది ఉన్నారు. ప్రజలే మాకు నాయకులు. ఈ నాయకులు మాకు అవసరం లేదు. ప్రజలే నాయకులు. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పే అంతిమ తీర్పు. కాబట్టి ఏదో ఒక నాయకుడు రాలేదనో, ఇద్దరు నాయకులు రాలేదనో, నాయకుల మీద ఆధారపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కార్యకర్తల బలంతో ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టైమింగ్స్ మారుతున్నట్టు అధికార పార్టీ నుంచి ఇప్పుడు మనం మాట్లాడే లోపల ఇంకెవరో దూకేస్తున్నారు. గోడ మీద పిల్లులు మాకు అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న వాళ్ళు మా పార్టీలు ఇప్పటికే ఉన్నారు. కాబట్టి వారు బలంతోనే, నరేంద్ర మోడీ నాయకత్వంతో మేము ముందుకు పోతున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రానున్న రోజుల్లో పొత్తులు, ఎత్తులు మాకు అవసరం లేదు. మాకు నిజమైన బలగం కార్యకర్తలే. వచ్చే నాయకులు, పోయే నాయకులతో మాకు ఎటువంటి సంబంధం లేదు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే పార్లమెంట్లో కూడా కీలకమైన దిశగా అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా ముచ్చటగా 3వసారి మోడీ ప్రధాని అవుతారని చెప్పి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.